హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్‌లో గ్రూప్స్ ఉంటాయి. చూసుకోండి 4 గ్రూప్స్ ఉంటాయి. ఇలా వస్తుంది చూసుకోండి. చూసుకున్న తర్వాత స్టార్టింగ్‌కొచ్చేసేయండి. స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని, కింద ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంది కదా! ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైడ్‌లోకి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా! క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని, పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా! క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇట్లా ఫోటో వస్తుంది. ఫోటోని మీరు 2 ఫింగర్స్‌తోని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మిడిల్‌లోకి చేసుకుంటే ఓకే సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మనకు ఇట్లా ఎఫెక్ట్ అనేది ఇలా సెట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా సెకండ్ గ్రూప్‌లోకెళ్ళండి. గ్రూప్ పైన క్లిక్ చేసుకొని, కింద ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి, ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని, కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని, సేమ్ ఇందాకలాగానే ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని, పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకుంటే, ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. ఇట్లా ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. మిడిల్‌లోకి పెట్టేసుకొని, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ సెకండ్ ఫోటో కూడా రీప్లేస్‌మెంట్ అయిపోయింది. చూసుకోండి. సేమ్ అదే విధంగా ఇక్కడ థర్డ్ గ్రూప్, ఫోర్త్ 2 గ్రూప్‌లో కూడా సేమ్ ఫోటో రీప్లేస్‌మెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సెట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడొచ్చేసేయండి. ఇక్కడ 10.20 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని, పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా! క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని, ఇక్కడ కాపీ లేయర్, కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడొచ్చేసేయండి. 11.0 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి కింద ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకెళ్ళి మీరెవరి ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంబషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని, ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా! క్లిక్ చేసుకొని, పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకోండి. సారీ. ఇక్కడ పేస్ట్ స్టైల్ ఇక్కడ క్లిక్ చేసుకొని, పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని, కలర్ అండ్ ఫిల్ టైమర్‌ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసేసి పైన 3 డాట్స్ ఇక్కడ ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. ఫోటో రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని, ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని, కలర్ అండ్ ఫిల్ టైమర్‌ని ఆఫ్ చేసుకొని పేస్ట్. మళ్ళీ 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఇలా సెట్ అయిపోద్ది. సేమ్ మళ్ళీ అదే విధంగా ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని, పైన ప్లస్ ఐకాన్ డైరెక్ట్ పేస్ట్ స్టైల్ కొట్టేసేయండి. తర్వాత సెట్ అయిపోతుంది. ఫుల్ కాంబినేషన్ తీసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని, పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని, పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని, పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పైన 3 డాట్స్ గీసుకొని మళ్ళీ ఫుల్ కాంబినేషన్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని, పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. వీడియో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంది కదా! క్లిక్ చేసుకోండి. మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి. థాంక్ యూ.